స్వీటీ, మరి నువ్వు ఏమన్నా ఈ అలుగుండు సిబిసి ప్రోగ్రామ్ లో ఏదైనా ఒక కంఠస్థ వాక్యం నేర్చుకున్నావా? ఏది మాట్లాడు, మరి మాట్లాడట్లేదు, నోట్ పుస్తకం కంఠస్థ వాక్యం అంటే నువ్వు ఏమిటి ఏమిటి చెప్పు స్వీటీ. చాలా బాగా చెప్పిన స్వీటీ, గట్టి చెప్పండి నువ్వు నేర్చుకున్నా చెప్పు చెప్పు చుట్టూ చెప్పు. నేను చాలా చెప్పు మరి. అంకుల్ నాకు సిగ్గేస్తున్నాడు. సిగ్గేస్తుందా? ఏ మీలో సిగ్గుపడితే ఎవరైనా ఉన్నారా? నాకు చాలా సిగ్గేస్తున్నట్టు. ఈ పిల్లలు చూసి నాకు చాలా. సరే సరే చింటూ, ఈ 3 రోజులు నువ్వు బీబీఎస్కి వచ్చినావు కదా, ఏమన్నా కొంచెమన్నా నీ పాపాన్ని ఎస్ప్రో దగ్గర ఒప్పుకున్నావా? స్వీటీ నువ్వు అంకుల్ నేను కీర్తన 23 కీర్తన బైబిల్లో ఆ కీర్తన నాకు చాలా ఇష్టం అంకుల్. అక్కడ ఏంటంటే యెహోవా నా కాపరి అంకుల్. అవునా అంకుల్? ఆయనకు చాలా ఇష్టం అంకుల్. అవునా? మీ పిల్లలకి ఇష్టం అంకుల్? పిల్లలు మీకు ఇష్టమేనా? మీ పిల్లలకు వచ్చా అంకుల్? మీ పిల్లలకు వచ్చా అంకుల్? వచ్చా మీకు? యెహోవా నా కాపరి అనే మాట వచ్చు కదా? ఓకే. చుట్టూ మీరు మార్మల్స్ పొందారు కదా బీబీఎస్ వచ్చి? మీ పాపాన్ని ఒప్పుకున్నారు కదా? యేసుప్రభు సొంత రక్షణ అంగీకరించారు కదా? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే పిల్లలు మీరు యేసుప్రభు నమ్ముకోవాలనుకుంటున్నారా? మీ పిల్లలు కూడా యేసయ్య నమ్ముకుంటే ఆయన ఓకే, మంచిగా కాపరి కదా, మంచి కాపరి అంటే యేసుప్రభు నమ్ముకుంటే. మరి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ఈ మొక్కల మీద నిలబడండి. ఆయన మొక్కల మీద నిలబడి కళ్ళు మూసుకోండి. ఆయన మంచి కాపరి, మంచి కాపరి అయిన దేవుడు. అయితే కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తావా? చేయి మరి. నీ నామ పరిశుద్ధ రక్షణ దేవా, నీ నాన్న నమ్ముకొని ఉన్నందుకు మంచి కాపాడినందుకు చేసుకోవచ్చంలో దేవా, మా జీవితకాలం అంతయు మంచిగా మీ పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. అవును మూసుకోలేదు చింటూ, చాలా చెడ్డ పిల్లలు. ఆ పాప కూడా కళ్ళు మూసుకోలేదు, ఆ పాప కూడా మూసుకోలేదు, సింధు కూడా మూసుకోలేదు కళ్ళు. అక్కడ ఇంకా మూసుకోలేదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. యేసయ్యా మీ వందనాలు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి స్తోత్రాలు. చేత ప్రతి చిన్న బిడ్డను బట్టి మీకు వందనాలు. బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో మీకు